హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి పత్తి విత్తనాలు రైతన్నలకి ఏదైతే ఉందో 2026లో ఎంచుకోవడానికి బెస్ట్ విత్తనాల గురించి తెలుసుకుందామండి. దాంట్లో 2025లో నేను ఫీల్డ్లో చూసిన భాగంగానే ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క విధంగా మంచి విత్తనాన్ని మాత్రమే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ అంటే కొన్ని చెప్తాను, స్పీడ్గా చెప్పేస్తా. కొన్ని బెస్ట్గా వచ్చినవి నాకు నచ్చినవి మాత్రం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వాటిలో వచ్చేసి దిగుబడి విషయానికి వచ్చేసరికి ఈ విత్తనం ఇంత వస్తుంది, ఆ విత్తనం ఇంత వస్తుందని చెప్పడం అంటూ ఉండదండి. అన్నీ సమానమే దిగుబడిలో. ఎలా అంటారా, ఇప్పుడు వర్షాధారం కింద వేసుకునే రైతన్నలకి ఓపికతో వినండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ చేయండి. ఎలా అంటే రైతన్న పత్తి ఇప్పుడు బయలు పొలాల్లో నాటుకుంటాడు, టైంకి నాటుకునేదేమి వర్షాలు పడి. దాని తర్వాత వస్తుంది అసలైన సినిమా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పడాల్సిన టైంలో వర్షాలు పడి మంచి వాతావరణం అనుకూలిస్తే మాత్రం మినిమం రైతన్నకి ఎంత దిగుబడి రావచ్చు అనే దాని గురించి తెలుసుకుందామండి. వాతావరణం బాగా అనుకూలిస్తే మాత్రం 10 క్వింటాల పైమాట, లేదనుకుంటే 5 క్వింటాలు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. 5 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చిందని కూడా చాలామంది రైతన్నలు చెప్తూనే ఉంటారు మనకి. అలా 5 క్వింటాల నుంచి 10 క్వింటాల మధ్యన రావచ్చు. లేదు వాతావరణం గత సంవత్సరం 2025లో పడినట్టు మాత్రం మంచి వర్షాలు పడ్డాయనుకో 10 నుంచి 15 క్వింటాల పైమాట కూడా రావచ్చండి. అలా సక్సెస్ అవ్వచ్చు వర్షాధారం కింద వేసుకున్న పత్తి విత్తనాలు. అంటే ఇప్పుడు నీటి పారుదల కింద అంటారా, ఒక రైతుకి మెయింటెనెన్స్ స్పీడ్గా చేసేసుకొని ఏదో పంట వేసుకోవాలని గాబరపడి ఏదో రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి రైతన్నలకు 10 నుంచి 15 క్వింటాల లోపు ఆగిపోతుంది కొంతమందికి. లేదు పర్ఫెక్ట్గా తీసుకోవాలి, పంట వేసుకున్న తర్వాత ఖచ్చితంగా సాధించుకోవాలనుకున్న రైతన్నలకేమో 15 క్వింటాల పైమాట అండి, 20 వరకు రావచ్చు, 25 వరకు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు పలానా విత్తనం వేస్తేనే ఇంత దిగుబడి వస్తుందా అనే డౌట్ కూడా రావచ్చు మీకు. అలా ఏమీ లేదండి. ఏ విత్తనాన్ని ఎంచుకున్నా అన్నీ ఒకటే, ప్రతిదీ ఒకటే అండి. పత్తి విత్తనాలలో మాత్రం ఒకటి తోపు, ఇది టాప్, ఇది బెస్ట్, ఇది వేసుకోండి, అదే వేసుకోండి, ఇంక వేరేది వద్దు అనేది ఏముండదు. అన్నీ మంచి విత్తనాలే. రైతన్నలు మార్కెట్లో తీసుకోదగ్గ కంపెనీలు ఏమనేది మాత్రమే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏ విత్తనాలు అయితే కంపెనీలు బాగున్నాయి మార్కెట్లో వాటి గురించి మాత్రమే తెలుసుకుందాం. కొన్ని అవసరమైతే ఖాళీగా కంపెనీ నేమ్స్ కూడా చెప్తా, వాటిలోనే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా అండి మనం పత్తి విత్తనాల గురించి తెలుసుకునేసరికి మొదటిగా రైతన్నలు ఎక్కువగా ఇష్టపడి తొందరగా తీసుకుంటున్న విత్తనాల్లో ఎక్కువగా తీసుకునే విత్తనాలు మనకి గత సంవత్సరం నుంచి అయితేనే, పోయిన సంవత్సరం నుంచి అయితేనే ఎక్కువగా మార్కెట్లో వినపడే పేర్లు కొన్నే ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలా ఏం లేదు. శ్రీరామ సీడ్స్, క్రిస్టల్ సీడ్స్, తర్వాత వేద సీడ్స్ అంట, తర్వాత కోర్ సీడ్స్ అంట, తర్వాత ఐరా సీడ్స్ అంట, మై సీడ్స్ అంట, ఇట్లా రకరకాల కంపెనీలు ఎన్నో వచ్చేసినాయి. చెప్పుకోదా ఎలా అంటే అన్ని రకాలుగా వచ్చేసినాయి. మొత్తం శ్రీ సత్య సీడ్స్ అంట, ఇంకా కాశ్మీర్ సీడ్స్ అని మనము చాలా రకాల కంపెనీలు చూసాం. జనని సీడ్స్, ఇలా కొన్ని రకరకాల కంపెనీలు బెస్ట్ విత్తనాలనే వస్తున్నాయి. యూఎస్ అనేది ఎప్పటి నుంచో ఉండేది, మీకేం తెలియదు. తర్వాత ప్రవర్ధన్ సీడ్స్ ఎప్పటి నుంచో ఉండేది, నూజివీడు ఎప్పటి నుంచి ఉండేది. అదే కంపెనీలు వేయాలనేం లేదు. ఇలాంటి కంపెనీల్లో కూడా మంచి విత్తనాలే ఉంటాయి. మీరు ఈ విత్తనాలు తీసుకోవచ్చు, ఆ విత్తనాలు తీసుకుంటే ఎంత దిగుబడి వస్తుందో ఈ విత్తనాలు తీసుకున్నా అంతే దిగుబడిని సాధిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలు మంచి రకాలే ఉన్నాయి. వాటిలో స్పీడ్గా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. దిగుబడి విషయాల్లో అయితే అన్నీ సేమ్, ఎక్కడ తేడా ఉండదు. రైతన్న మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండి బాగా మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఇది లావుకాయ అన్న చోట లావుకాయనే చెప్తాను నేను, షార్ట్ డ్యూరేషన్ అన్న చోట షార్ట్ డ్యూరేషన్ అని చెప్తాను. క్లియర్గా వినండి. అయితే దీంట్లో మొదటిగా రైతన్నలు ఎక్కువగా తీసుకునే దాంట్లో ఒకటి యుఎస్ అగ్రిటెక్ వాళ్ళది US 707, US 7067 ఒకటి. దాని తర్వాత అదే కంపెనీలో 4067 ఒకటి. దాంట్లో ఈ 2 విత్తనాలు. తర్వాత క్రిస్టల్ సీడ్స్లో 369 సదానందు ఖచ్చితంగా చెప్పగలమండి. క్రిస్టల్ సీడ్స్లో సదానందు. దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకా న్యూజివీడ్ సీడ్స్లో అంటే మెయిన్ కంపెనీలు చెప్పాలి కాబట్టి ఆద్య, నవనీతు. దాని తర్వాత ఇంకా ప్రభాత్ సీడ్స్లో వచ్చేసి రేవంతు. ప్రతి రైతన్నలు తీసుకునేది దీంట్లో. తర్వాత కొన్ని ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు 7067, 4067 ఇట్లా US అవి చెప్పేశాం. ఇవన్నీ ఎప్పటి నుంచో విన్నేటివి ఇవన్నీ. క్రిస్టల్ 369 అయితేనేమి, సదానంద అయితేనేమి, అన్ని ప్రతి రకాలు వింటూనే ఉన్నాం. బెస్ట్ విత్తనాలు వీటిని నేను తప్పు పెట్టట్లేదు. మనం చాలా బాగున్న వెరైటీలు. అయితే ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ మార్కెట్లో కొన్ని మనకు నచ్చి తెలిసిన విత్తనాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ శ్రీరామ సీడ్స్లో ఇంతకుముందు ఏం విన్నాం, శక్తి ప్లస్ మీడియం సైజు మంచిగా ఉన్న విత్తనం. అదే కంపెనీలో శ్రీరామ 33 గోల్డ్ అని వచ్చింది. బెస్ట్ విత్తనం అది కూడా. శ్రీరామ 33 గోల్డ్, శక్తి ప్లస్ ఉంది దాంట్లోనే. శ్రీరామ 33 గోల్డ్ కూడా ఎక్సలెంట్ ఉంది. దాంట్లోనే వేరే నేమ్స్ ఉన్నాయి. శక్తి
ఏదైతే ఉందో రాశి 659 ఎలా ఉంటుందో శ్రీరామ సీడ్స్లో శక్తి అలానే ఉంటుంది. 2 లావకాయలు. లావకాయలు ఎంచుకోవాలనుకుంటే 659 లేదా శక్తి. అదే దాంట్లో మీడియం సైజు బాగుండాలనుకుంటే శక్తి ప్లస్ శ్రీరామ 33 గోల్డ్. ఎక్సలెంట్ వెరైటీస్. ఇంకా 33 గోల్డ్ అయితే తిరుగులేదండి. నేను వీడియో కూడా చేసేదాన్ని. చాలా బాగున్న వెరైటీ. దాని తర్వాత వచ్చేసి మనకి ఆదోని తరపునే కొంచెం ఫీల్డ్ అక్కడ కూడా మనం ఎండాకాలంలో తిరిగాము. కర్ణ కాస్వి సీడ్స్లో కర్ణ సూపర్ అంటే సూపర్ వెరైటీ. అది కూడా కాస్వి సీడ్స్లో కర్ణ బెస్ట్ వెరైటీ. అది కూడా కర్ణ కూడా మంచి దిగుబడి రావడం జరిగింది. రైతన్నలు కూడా వేసిన ప్రతి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు. కర్ణ శ్రీరామ 33 గోల్డ్ కానీ కర్ణ కానీ ఇవన్నీ బెస్ట్ వెరైటీలు. నాకు నచ్చినవి కూడా కొన్ని ఉన్నాయండి. వాటిలో కూడా నిదానంగా చెప్పుకుంటా చివరిలో చెప్పేస్తాను. అయితే ఇంకా తర్వాత వచ్చేసి వేదా సీడ్స్లో ప్లాటినం సూపర్ వెరైటీ. ప్లాటినం ఒకటి షార్ట్ డ్యూరేషను. రాశిలో అయితే స్విఫ్ట్. వేదా సీడ్స్లో ప్లాటినం, దాంట్లో స్విఫ్ట్. ఇవి 2 వెరైటీలు షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు. అలానే దీని కిందకి క్రిస్టల్ 360 అయినా కొంచెం సదానందన్ అయినా అన్నీ తీసుకోవచ్చు. కానీ ఈ స్విఫ్ట్ ప్లాటినం బెస్ట్ అవుతుంది. ప్లాటినం ఖచ్చితంగా నెంబర్ 1 అవుతుంది. ఇక్కడ అదొకటి ఎంచుకోవచ్చు. అదే వేదా సీడ్స్లో వచ్చేసి చంద్ర గోల్డ్, ధర్మ గోల్డ్. దాని తర్వాత వచ్చేసి కోహినూరు సీడ్స్లో తడాక దాంట్లోనే జయదేవ్ అనేది కూడా బెస్ట్ వెరైటీ అండి. జయదేవ్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. కోహినూరు సీడ్స్లో తడాక ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. తడాక ప్లేస్లో ఇప్పుడు జయదేవ్ అనేది ఉంది. సూపర్గా ఉంటుంది వెరైటీ. దాన్ని కూడా మీరు రైతన్నలు ఎంచుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇలా ఒక్కొక్క కంపెనీలో ఇంకొక ఆద్య సీడ్స్లో జానకి ఉంది. సూపర్ వెరైటీ. అది కూడా చాలా బాగున్న వెరైటీ. దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఆ ఆద్య సీడ్స్ తర్వాత నామ్కాట్ అనే పేరుతో వచ్చింది కొత్త విత్తనం. అది బాగుంది. మై సీడ్స్లో వచ్చేసి ఒకటి మెగా 7 అని కొత్తగా వచ్చింది. అది బాగుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మై సీడ్స్లోనే బోనస్ సూపర్ వెరైటీ. బోనస్ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. వీడియో అయితే లెంతీగా ఉంటుంది. అంటే చెప్తా ఉన్న బెస్ట్గా అనిపించిన రకాలని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. జననీ సీడ్స్లో ఏదైతే ఉందో జననీ 555 సర్కార్ అంట. దాంట్లోనే గరుడ అని కొత్తగా వచ్చింది విత్తనం ఇప్పుడు ఈ సంవత్సరం. గరుడ ఒకటి బాగున్న వెరైటీనే. దాని తర్వాత ఇప్పుడు కోర్ సీడ్స్లో వచ్చేసి తారక్, బాలు, దాంట్లోనే నిఖిల్ బెస్ట్ వెరైటీస్. 3 కూడా మూడు రకాలు సూపర్గా ఉన్న విత్తనాలేనండి. దాంట్లో ఇంకా నెక్స్ట్ ఐరా సీడ్స్లో వచ్చేసి రావణ్ A1 చేంజర్. దీంట్లో కూడా మూడు రకాల విత్తనాలు ఉంటాయి. రావణ్ బాగుంది, A1 బాగుంది. చేంజర్ అనేది ఈ సంవత్సరం వస్తుంది. అది కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వచ్చిన గత సంవత్సరం నుంచి 2 వెరైటీలు బాగానే ఉన్నాయి. దాంట్లోనే ఈ సంవత్సరం చేంజర్ అనేది వస్తుంది. అది కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్న ఎంచుకోవచ్చు ఎక్కడ ఇబ్బంది పడకుండా. ఇలా అండి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది. మొత్తానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. శ్రీరామ సీడ్స్లో 222 అంట, 55 అంట, నందిని అంట, చాలా రకాలే ఉన్నాయి. చెప్పలేనని అంటే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కంపెనీలు. నేను గమనించిన దాంట్లో ఇంతవరకు నాకు వీలైనంత నేను సేకరించుకొని నాకు తెలిసి ఫీల్డ్లో గమనించిన ప్రకారం బాగుంది అనుకుంటే మాత్రమే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. నాకు ఇష్టంగా రైతన్నని వేసుకోమని చెప్తే నాకు తెలిసిన కొన్ని విత్తనాల్లో బెస్ట్ అయితే చెప్తానండి. మొదటిగా అయితే నాకు ఖచ్చితంగా చెప్పగలను శ్రీరామ 33 గోల్డ్, కాస్వి సీడ్స్లో కర్ణ, దాని తర్వాత వచ్చేసి కోహినూర్ సీడ్స్లో జయదేవ్, దాని తర్వాత వేదా సీడ్స్లో ప్లాటినం. ఈ 4 వెరైటీలు నేను ఖచ్చితంగా ప్రతి రైతన్నకి వేసుకోమని చెప్తాను. దాని తర్వాత ఇంకేదైనా ఉందంటే మెగా 7 అని ఒకటి. ఇలా ఒక 4-5 వెరైటీలు నాకు ఇష్టమైనవి కూడా ఉన్నాయి, బెస్ట్ వెరైటీస్. దాన్ని వీలైతే షార్ట్ వీడియోలో చెప్పే విధంగా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు లాంగ్ వీడియో కాబట్టి రైతన్నలకి చాలా ఇంకా ఇంత దగ్గర 9 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ప్రతి రైతన్నకి. అంటే నాకు తెలిసి మార్కెట్లో ఉన్న బెస్ట్ వెరైటీస్నే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది.